కాపాడాల్సిన బాధ్యత సర్కార్పై ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్తాయని వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయని తెలిపారు. ఉమ్మడి ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి వెళ్తాయని నిన్న ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి మీటింగ్లో నిర్ణయమైనట్టు తెలుస్తుందన్న ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒకటవుదామని, ఎన్నికలప్పుడు రాజకీయాలు మాట్లాడుకుందామంటూ కీలక సూచనలు చేశారు. లేదంటే భవిష్యత్తు తరాలు ఇబ్బంది పడాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్తే ఏపీ లాభం జరిగి తెలంగాణకు నష్టం వాటిల్లినట్టు తెలిపారు. తెలంగాణ ఉద్యమం చేసిందే నీళ్ల కోసమని మాజీ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. కేఆర్ఎంబీకి సంబంధించి గతంలో తమపై కూడా ఒత్తిడి తీసుకొచ్చిందని, అయితే 264 మెగావాట్స్ విద్యుత్ శ్రీశైలంలో ఉత్పత్తి చేసి సాగర్కు నీటిని విడుదల చేయాలని తాము కోరామని తెలిపారు. ఈ సూచనలు పాటించకుంటే ప్రాజెక్టులు విలీనం చేయమని తేల్చి చెప్పామని వివరించారు హరీష్ రావు. మరి ఏ రకమైనటువంటి నష్టాలు జరిగే అవకాశం ఇప్పుడు ఒకవేళ ఈ కేఆర్ఎంబీ పరిధిలోకి ఈ అంశాలన్నీ తేలకుండా కేఆర్ఎంబీ పరిధికి పోతే మనకు చాలా నష్టాలు జరిగే అవకాశం. ఒకవైపు మన కృష్ణా నదిలో మన మేము పోరాడి కొత్త చింతలు వేయడానికి కేంద్ర ప్రభుత్వంని మెడలు వచ్చి ఒప్పించారు. సుప్రీంకోర్టుకు పోయినాం, కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయినాం, కేంద్ర ప్రభుత్వం వినకపోతే సుప్రీంకోర్టు గడప దొక్కినాం, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మీరు కేసు విత్డ్రా చేసుకుంటే మేము ట్రిబ్యునల్ వేస్తామంటే కేసు విత్డ్రా చేసుకున్నాం. కేంద్రం మీద స్వయంగా కేసీఆర్ గారి ఢిల్లీకి పలుమార్లు వెళ్లి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారిని కలిసి ఒప్పించి మెప్పించి ఇలా కృష్ణా నదీ జలాల పంపిణీ కోసం ట్రిబ్యునల్ ని కూడా కాన్స్టిట్యూట్ చేయడంలో అప్పుడు మేము విజయం సాధించాం. సో ఆ నదీ జలాల పంపిణీ జరగాల్సినటువంటి అవసరం. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇష్యూస్ అన్నిటి మీద కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం. ఇవన్నీ రాకుండా ఆపరేషన్ మాన్యువల్ లేకుండా మరి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తే రేపు మన పరిస్థితి ఏమైంది? ఈ రాష్ట్రం తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఉదాహరణకు ఒక 4-5 మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రజలకు తెలవాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్లీస్ట్ దీన్ని పాజిటివ్ గా తీసుకొని స్పందిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. రాష్ట్రానికి జరిగే నష్టాలు ఒక 4-5 మీ ముందు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఒకటి మన డీటెయిల్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తా. ఆ 5 నష్టాలు చెప్పి డీటెయిల్ గా ఒక్కొక్క రంగం మీద కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. మొదటిది హైడల్ పవర్ జనరేషన్ లో మనం స్వయం ప్రతిపత్తిని కోల్పోతాం. ఇవాళ మనకేముంది?